క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, స్వర్గం నరకం మరి నిజమా లేదా ఉన్నాయా అనే వివరణతో కూడిన ఈ సభలకు విచ్చేసిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు వారి శుభప్రదమైన నామములు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, స్వర్గం నరకం అనే ఈ రెండు పదాలు పుట్టిన నాట నుంచి మనం విన్న మాటలే. అయితే మాటలు విన్నాం కానీ ఆ మాట వెనుక ఉన్న ప్రాంతాన్ని, ప్రదేశాన్ని మనలో ఏ ఒక్కరూ చూడలేదు. కనుక చూడని వారముగా మనమే కాదు, ఈ లోకంలో ప్రతి మనిషి ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఆ మనిషి ఎలాగూ దానిని నమ్మగలడు? చూడని దానిని మనిషి నమ్మగలడా అని మనం ఆలోచించగలిగితే, మనిషి ఎన్నో సందర్భాలలో తాను చూడని వాటిని తెలుసుకొని కూడా ఉన్నాయి అని గ్రహించి ఈరోజు నమ్ముతున్నాడు. అంటే చూడని వాటిని నమ్మడానికి అవసరమైనది ఏమండి? విశ్వాసం అంటారు దానిని. బైబిల్ దానికి పెట్టిన పేరు ఏంటంటే విశ్వాసం. అందరి భాషలో చెప్పాలి అంటే నమ్మకం. కొన్ని మనం చూడగలం, కొన్ని మనం వినగలం, కొన్ని మనం కేవలం నమ్మగలం. అంటే ప్రకృతిలో ప్రతిదానికి సాక్ష్యం, ఆధారం కావాలి అంటే అది దొరకదు. ఎందుకంటే ఈరోజు మనలను కన్న తల్లిదండ్రులు ఎవరు అని అడిగితే మనం సూటిగా సమాధానం చెప్పగలం. పలానా వ్యక్తికి, పలానా తల్లికి నేను పుట్టానండి, ఈయన నా తండ్రి, ఈమె నా తల్లి అని మనం చెప్పగలం. కంటికి కనిపిస్తున్నారు గనుక, మనతో ఉన్నారు గనుక వాళ్ళని గురించి మనం చెప్పగలిగాం. వారి ముందుకు వెళితే, అనగా మనలను కన్న తల్లిదండ్రుల గురించి ఆలోచిద్దాం. అది కూడా కాస్త కష్టమైనప్పటికీ చెప్పగలం. మా తాతయ్య గారండి, మా నాయనమ్మ గారండి, అమ్మమ్మ గారండి అని చెప్పగలం. ఇంకా వారి తల్లిదండ్రులకు వెళితే కొందరు పేర్లు మాత్రమే చెప్పగలరు. ఈరోజు మరి వీడియో, ఫొటోస్, ఇటువంటి ఆధునికమైన టెక్నాలజీల వల్ల చనిపోయినప్పటికీ వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ముఖ చిత్రాలను మనం చూపించగలం. ఇదిగోండి ఈయన మా తాతయ్య గారండి, లేదా ఆయన కదులుతున్న ఒక వీడియో మనం చూపించగలం. కానీ ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళితే మన తాత ముత్తాతలను గూర్చి మనం చెప్పగలమా? చెప్పలేము. కనీసం వారి పేర్లు తెలుసా? తెలియవు మనకి. వారిని చూడకపోయినా, వారి పేర్లు తెలియకపోయినా, వారి పుట్టుపూర్వోత్తరాలు మనం ఎరుగకపోయినా ఉన్నారు అని ఒప్పుకుంటాం, ఒప్పుకోవా? లేదండి నేను చూడలేదు గనుక 10 తరాలకు ముందు మా తాత ముత్తాతల తాలూకా వంశంలోని వారిని నేను చూశాను అని ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. కారణం వాళ్ళు లేరు మన మధ్య. కనుక లేని వాటిని గూర్చి మాట్లాడేటప్పుడు అప్పుడు కేవలం నమ్మకం మాత్రమే పనిచేస్తుంది. నమ్మకం మీదే మనం ఆధారపడతాం. దేవుడు ప్రతి మనిషి జీవితంలో నమ్మకం అనేది చాలా ప్రధానమైనది. ఏ విషయాలను గూర్చి మనం తెలుసుకోవాలన్నా కొన్నిటిని మనం ఆధారాలను బట్టి నమ్మగలమైతే, కొన్నిటిని ఆధారాలు లేకపోయినా నమ్మి తీరాలి. కనిపించని గాలి పుట్టినప్పటి నుంచి ఏ మనిషి చూడలేదు, కానీ
ఉన్నది అని ఒప్పుకొని తీరాలి. అలాగే గాలులలో కూడా గాలి అంతా ఒకటి కాదు. ఏమండి, మీరు పీల్చే గాలి ఒకటి, మీరు విడిచిపెట్టే గాలి ఒకటి. ఏమండి, అది శాస్త్రం చెప్పింది. పీల్చే దానికి ఏం పేరు పెట్టారంటే ఆక్సిజన్ అన్నారు, ప్రాణవాయువు. దాన్ని కెమికల్ భాషలో O2 అన్నారు, చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది. ఏమండి, పీల్చేదానికి O2 అన్నారు, అంటే ఆక్సిజన్, ప్రాణవాయువు. కనుక పీల్చే గాలి, విడిచిపెట్టే గాలి, ముఖ్య వెంబడి విడిచిపెట్టే గాలి ఒకటే అని అనుకుంటే పొరపాటు. విడిచిపెట్టే గాలి మరలా వేరే గాలి. అది ఏంటది? అది కార్బన్ డైఆక్సైడ్ అన్నారు దాన్ని, CO2 అన్నారు దాన్ని. లేదా తెలుగులో బొగ్గు పులుసు వాయువు అన్నారు దాన్ని. చదువుకున్నప్పుడు మనకి నేర్పించారు. అంటే అసలు గాలి అన్నదాన్నే మనం చూడలేదు, కానీ మనం పీల్చే దానిలోనూ ఊపిరితిత్తులలోనికి వెళ్ళి మరలా బయటికి వచ్చే గాలిలోనూ మార్పులున్నాయి. 2 రకాల గాలులు. లోనకి పీల్చేది ప్రాణవాయువు అయితే బయటికి విడిచిపెట్టేది బొగ్గు పులుసు వాయువు. ఇక్కడే గాలిలోని మార్పు జరిగిపోయింది. మరి ఈరోజు మనం చదువుకున్న మన పాఠ్య పుస్తకాలు, అది ప్రాథమిక పాఠశాల కానివ్వండి, విశ్వవిద్యాలయంలోని చదువు కానివ్వండి, ఎవరైనా సరే దాన్ని ఒప్పుకొని తీరాలి. ఏమిటి ఇది బొగ్గు పులుసు వాయువు ఎలా అండి మీరు చెప్పగలరు, ఇది ప్రాణవాయువు ఎలా అండి అని మీరు చెప్పగలరంటే దానికి ఏంటి సాక్ష్యం, దానికి ఏంటి రుజువు? అసలు ఏది మన కంటికి కనిపించదు కదా. అంటే కంటికి కనిపించకపోయినా కొన్నిటిని గుణాలను బట్టి మనం నమ్మాలి. ఎలా? గాలి మన కంటికి కనిపించకపోయినా అది మనల్ని తాకుతుంది కనుక, దాన్ని మనం స్పృశిస్తున్నాం కనుక ఉంది అని నమ్మగలుగుతున్నాం. కనుక మనిషి బ్రతుకుతున్న ఈరోజు ఈ జీవిత విధానంలో ప్రతిదానికి సాక్ష్యాధారాలు కావాలి అంటే దొరకవండి. ఏమండి, ఒక 100 ఏళ్ల క్రితం మీ తాత ముత్తాతలు ఎవరో చెప్పమని ఏ శాస్త్రవేత్తనైనా అడగండి, ఎలా చెప్పగలడు? పోనీ ఈరోజు ఆధునిక శాస్త్రాలు వచ్చేసాయి, ఎన్నో పరికరాలు వచ్చేసాయి. ఏమండి, ఈరోజు ఈయన నా తండ్రి కాదు అన్న DNA టెస్ట్ పరీక్ష చేయించి ఆయన వలన నువ్వు పుట్టావో లేదో అన్నది రుజువు చేసుకోవచ్చు. కానీ లేని వాటిని గూర్చి, మన కంటికి కనిపించని వాటిని గూర్చి మనం మాట్లాడేటప్పుడు అప్పుడు ఖచ్చితంగా నమ్మకమే ప్రధానం అన్న. ఎందుకంటే మనిషి ప్రతి దైనందిన జీవితంలో దాని మీదే బ్రతుకంతా ఆధారపడి ఉంది. వివాహం చేసుకుంటున్నామంటే ఒక ముఖం తెలియని అమ్మాయిని సంబంధం చూసి వివాహం చేసుకున్నాం. ఏం తెలిసిన వివాహం చేసుకున్నావు? తనతో సుఖంగా ఉంటాను అని నమ్మి నువ్వు తాళి కట్టావు, ఆమె కట్టించుకుంది. అవునా? పచారీ కొట్టుకు వెళ్ళి సరుకులు కొన్నావు. ఏంటి? ఇది పప్పు, ఇది బియ్యం, ఇది చింతపండు. ఎందుకు కొనుక్కుంటున్నావు? ఇది తింటే మేము బ్రతుకుతాము అని నమ్మకంతోనే కొంటున్నారా? మనం కొనే ప్రతి వస్తువు అది మనకు మేలు చేసి పెడుతుంది. ఎలా బ్రతుకుతున్నాం? అన్నం తింటే వాళ్ళు ఎలా బ్రతుకుతున్నాం? అవునండి, తింటున్నాం, బ్రతుకుతున్నాం. మరి తింటూ చచ్చిపోతున్నారుగా. చివరిగా చచ్చిపోయే ముందు కూడా ఇప్పుడేనండి భోజనం చేసి చచ్చిపోయాడండి అంటారు. మరి వాడు తిన్నాడు, ఎందుకు బ్రతకలేదు? అంటే మనిషిని బ్రతికించేది కేవలం మీ కంటికి కనిపించే ఆహారం అని మీరు అనుకుంటున్నారు. కాదు. ఆహారం మనిషి శరీరములోనికి వెళ్ళిన తరువాత అది శక్తిగా మారిపోతుంది. శక్తి అంటారు దాన్ని, జీవం, బలం అంటాం కదా. బలాన్ని ఏ మనిషి అయినా చూసాడా? బలం అనేసరికి కండలు చూపించడం కాదు, శరీరంలోని 6 ప్యాక్ చూపించడం కాదు బలం అనేసరికి. మనం ఈరోజు సమాజంలో పిలిచే కొన్ని వాటిని మనిషి ఎప్పటికీ చూడలేడు. అవునా? పులుపు ఎవరైనా చూసారా? చింతపండు చూపించడం కాదు, ఉసిరికాయ పుల్లగానే ఉంటుంది. ఈ పులుపుకి ఆ పులుపుకి తేడా ఏంటి? ఏమండి, 2 పుల్లటి వస్తువులే. మామిడికాయలో కూడా పులుపు ఉంటుంది, నిమ్మకాయలో కూడా పులుపు ఉంటుంది. ఎన్నిటిలో పులుపులు ఉన్నాయి. ఇంతకీ ఏ పులుపుని పెడతాం దీనికి? కనుక పులుపు అనగానే వస్తువును చూపించటం కాదర్రా, దాని గుణం, లక్షణం అంటారు దానిని.
కనుక ప్రియులారా, సమాజంలో కొన్ని మనం చూడకపోయినా వాటిని అనుభవించటం వలన మనం చెప్పగలుగుతున్నాం, ఇది పులుపండి, ఇది తీపండి, ఇది కారమండి అని. కనుక పులుపు ఉందా అంటే నమ్మాలి. ఏమిటి పులుపు ఉందని నాకు సాక్ష్యాధారాలతో మీరు శాస్త్రీయంగా నిరూపించనంటే ఎలా నిరూపిస్తాం? వాడికి ఏం చూపిస్తాం? పులుపుని. కారాన్ని ఏం చూపిస్తాం? తీపిని ఏం చూపిస్తాం వాడికి? కనుక ఆ మనిషి అనుభవించాలి. ఏమండి నాకు తీపిని చూపించండి అని అంటే, నాయన పంచదార కొంచెం నోట్లో పోసుకో, ఎలా ఉంది? తీగా ఉందండి, అదేనయ్యా తీపంటే. ఏమండి? కనుక మనిషి కొన్నిటిని అనుభవిస్తేనే గాని తెలుసుకోలేడు. ఏమండి, మీకు అర్థమవుతుందా? అంటే ప్రతిదాన్ని కళ్ళతో చూడాలి అనుకోవటం తప్పు కాదు, కానీ అన్నిటినీ నువ్వు చూడలేవు. ఏమండి, అన్నిటినీ నువ్వు చూడాలనుకున్నా చూడలేవు. ఏమండి, ఈరోజు కనబడుతున్నాగా ఈ గాలిలో కనబడే మనకు పురుగులండి, కంటికి కనిపించే పురుగులు, కనిపించని పురుగులు కూడా ఉన్నాయండి. ఏంటో తెలుసా అవి? చూస్తారు ఒకసారి, ఒక బొమ్మ చూపిస్తాను చూడండి. ఏమండి, కంటికి కనిపించకపోయినా మన కళ్ళకు కనిపించు కానీ పురుగులు. ఏంటది? ఏంటది? చూడండి, అవేంటి తెలుసా అండి? మన శరీరములోని సూక్ష్మ క్రిములు అన్నారు వాటిని. చూస్తున్నారా? దానిని అది కనబడాలి అంటే ఈ మానవ నేత్రం చూడలేదు. ఎలా? మైక్రోస్కోప్ అంటారు. లెపర్షియన్ గాని కొంతమంది కనిపెట్టారు. ఆ పవర్ఫుల్ మైక్రోస్కోప్ అనేది అద్దాలను కనిపెట్టి దాని నుంచి ఉన్న వాటిని సూక్ష్మంగా చూసుకుంటూ లోనకి వెళితే అదిగోండి కనిపించేవే, అవి కూడా క్రిములే, సూక్ష్మ క్రిములు. జ్వరం వచ్చింది అనుకోండి, ఏమనుకుంటున్నారు? అవి మీ ఒంటిలోనికి పురుగులు వచ్చాయన్నమాట, సూక్ష్మ క్రిమి అంటారు. దగ్గు వచ్చింది అనుకోండి, సూక్ష్మ క్రిమి. మలేరియా జ్వరం వచ్చింది అనుకోండి, సూక్ష్మ క్రిమి. ఎయిడ్స్ వచ్చింది అనుకోండి, సూక్ష్మ క్రిమి. అది మీ కంటికి కనిపించవు. అంటే కొన్నిటిని చూడాలి అంటే కొన్ని వస్తువులు కావాలి, కొన్నిటిని చూడాలి అంటే ఏమండి కొన్నిటిని అనుభవించాలి. అందుకు మీకు సాక్ష్యాలుగా మీకు చెబుతున్నాను. కనుక ఈరోజు ప్రకృతిలో కొన్నిటిని గూర్చి మనం, అది మైక్రోస్కోప్ అంటారండి, అది మైక్రోస్కోప్. ఏమండి, అవన్నీ చూడొచ్చు. ఒకప్పుడు ఎలా ఉంది, తర్వాత ఎలా కనబడుతుంది, ఆ విషయాలన్నీ కూడా అందులో, అంటే అంత పెద్ద ఎక్విప్మెంట్ ఉంటేనే కానీ మీ కంటికి కనిపించని అతి చిన్న ఆకారాలలోనికి తీసుకెళ్ళి వెళ్ళి చూపిస్తుంది అది. ఏమండి, చూసారు ఎంత లోనకి వెళ్ళి మీకు చూపిస్తుందో? ఇది మామూలుగా మన కళ్ళతో చూస్తే ఏం కనబడుతుందండి? మనకి కనిపించదు. చూసారు ఎంత డెప్త్లోనికి వెళ్ళిపోతున్నారు? అది ముందు ఎలా ఉంది, తర్వాత లోనకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది చూసారా? అంటే ప్రత్యక్షంగా ప్రకృతిలో మనం అనుభవిస్తున్న ఈరోజు ఈ ప్రకృతిలో ఎన్నో కంటికి కనిపించలేని ఉన్నాయి. ఈరోజు ఈ మైక్రోస్కోప్ వచ్చింది కాబట్టి వాటిని చూడగలుగుతున్నామండి. ఒక లేకపోతే లేదంటారా? మైక్రోస్కోప్ ఒకవేళ కనిపెట్టలేదనుకోండి, ఏమండి, ఒకవేళ మైక్రోస్కోప్ కనిపెట్టబడలేదు అనుకుందాం, ఏమండి, హ్యాన్స్ లెపర్షీ కానీ జకరియస్ జాన్సన్ అని కానీ వీళ్ళు మరి ఈ పరికరాలను కనిపెట్టారు కాబట్టి వాటిని మనం చూడగలుగుతున్నాం. అవునా? కనిపెట్టారు కాబట్టి వాటిని చూడగలుగుతాం. కనిపెట్టలేదు అనుకుందాం, పోనీ లేవంటారా? పరికరం లేనంత మాత్రాన, మనం చూడలేనంత మాత్రాన అది లేదు అనుకుంటే ఎలా? ప్రియులారా, ఇది నేను ఎందుకు చెప్పాను అంటే, దేనినైనా మనం నమ్మాలి. నమ్మకం మీద ప్రతిదీ ఆధారపడి ఉంది. ప్రతిదానికి ఆధారం, సాక్ష్యం నాకు కళ్ళతో చూడాలి అంటే ఎలా చూడగలవు? నీవు చూడలేవు. ఏమండి, ఉదాహరణకి మీకు అడుగుతాను, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారా? నేను కనబడుతున్నానా మీకు? ఏమండి, కనబడుతున్న చేతులు ఎత్తండి. అబ్బో, అందరూ ఎత్తేసారు, వెరీ గుడ్, చాలా బాగా కనబడుతుంది మీకు, దించేయండి. కానీ నిజం చెప్పమంటారా, నన్ను మీరు చూడట్లేదు. నేను మీకు కనబడట్లేదు. ఏంటండి, ప్రత్యక్షంగా కళ్ళ ముందు నల్లకోట వేసుకొని ఉన్నారు, మీరు కనబడట్లేదు అని చెప్పడం ఎంత అబద్ధం అండి అనుకున్నారా? లేదండి, నా పేరు ప్రసన్న బాబు కదా, నేను చచ్చిపోయాను అనుకోండి,
ఏమండి, మీరందరూ చూడడానికి వస్తారు, నన్ను పెట్లో పెడతారు, లేదా మంచం మీద పడుకో పెడతారు. అప్పుడు వచ్చి ఏం మాట్లాడతారు మీరు? ఏమండి, ప్రసన్నబాబు గారు మనకి ఇంకా లేరండి, ప్రసన్నబాబు గారు వెళ్ళిపోయారండి, ప్రసన్నబాబు గారు పోయారండి, వెళ్ళిపోయారండి, రారండి, మనకి ఇక లేరండి. ఇంతగా మంచం మీద ఉన్నది ఎవరండి? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మంచం మీద ఉన్నది ప్రసన్నబాబు కాదా? కాదు. మంచం మీద ఉన్నది ప్రసన్నబాబు కాదు. ప్రసన్నబాబు అనే ఒక సూపర్ పవర్, ఒక మహాశక్తి ఇదిగో ఈ మట్టి తొడుగులో ఉండేది. చూసారా? ఇప్పుడు ఈ శరీరం మీద నేను కోట్ వేసుకున్నానండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కోట్ తీసేస్తాను. వాచ్ పెట్టుకున్నానండి, వాచ్ తీసేస్తాను. పని ఉంది కాబట్టి కోట్ వేసుకొని వచ్చాను, పని ఉంది కాబట్టి దీంతో వాచ్ పెట్టుకున్నాను. అలాగే నేను అనే ఒక శక్తి ఈ మట్టి శరీరాన్ని తొడుగుగా వేసుకుంది. అయిపోయిన తర్వాత తీసేస్తాం. కనుక అదేనరా కంటికి కనిపించలేని శక్తి, అది నడినెత్తి నుంచి అరికాల వరకు ప్రతి మనిషి దేహంలో ఉంది. ఏమండి, మనం పేర్లు పెడుతున్నాం. దేనికి పేర్లు పెడుతున్నాం? మనం అనుకుంటున్నాం ప్రతిరోజు అద్దంలో ముఖం చూసుకొని ఈ సౌందర్యాన్ని చూసి మురిసిపోతుంటాం. అప్పుడప్పుడు మాట్లాడుకుంటా, ఒరే, సపోజ్ నా పేరుని అనుకోండి, నేనే పొగుడుకుంటాను అనుకోండి, ఒరే ప్రసన్నబాబు నువ్వు చాలా అందంగా ఉన్నావురా. ఏమండి, నాతో నేనే మాట్లాడుకుంటాను అద్దంలో చూసుకొని. ఇంతకీ నీతో నువ్వు మాట్లాడడానికి నువ్వు చూస్తుంది ఎవరిని? అద్దంలో చూస్తుంది ఎవరిని? నిన్ను కాదు, నువ్వు వేసుకున్న తొడుగును చూస్తున్నావు. అది విడిచిపెట్టి పోవాలి. ఏమండి, వెళ్ళిపోతుంది ఒక శక్తి. దానికి బైబిల్ పెట్టిన పేరేంటో తెలుసా? ఆత్మ అన్నాడు. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఒక చక్కటి మాట చెప్పాడు ఆయన. బైబిల్ ఏం రాయబడిందో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం ఏమనుందో తెలుసా? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. ఇంతకీ మనందరినీ జీవింపజేసేది ఏదనమాట? మనం ఎవ్వరూ చూడని, కంటికి కనిపించని ఆత్మ. నమ్ముతారా నమ్మరా? నమ్మాలి. ఏమండి, నమ్మాలి. శక్తిని నమ్మాలి. శక్తిని నమ్మాలి. ఏమండి, శక్తిని నేను నమ్మనంటే ఈరోజు శాస్త్ర ప్రపంచం అంతా అదే పిచ్చి పెట్టిందండి వాళ్ళకి. ఎందుకంటే ప్రతిదాన్ని నాకు చూపించంటారు వాళ్ళు. ఏం చూపిస్తాం? ఏమండి, నాకు చూపించన్నడుగు పులుపు చూపించరా అని చెప్పాలి, తీపి చూపించరా అని చెప్పాలి. అవునా? కనుక ప్రియులారా, మూర్ఖులు వాళ్ళు. యథార్థంగా మనం మాట్లాడుకుంటే అన్నిటినీ మనిషి చూడలేడు. కొన్నిటిని అనుభవించగలడు, కొన్నిటిని కేవలం నమ్మాలి. దానికి రుజువులు, ఆధారాలు, సాక్ష్యాలు ఉండవు. అదే విశ్వాసం. అది నిన్ను గురించి నువ్వు ఆలోచించి నీకు అర్థమవుతుంది. బ్రతికున్నప్పుడు ఏమండి, అవే కళ్ళు, అవే చేతులు, అదే నోరు మాట్లాడుతుంది, చేతులు కదులుతున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, శరీరం అంతా నిలబడింది. ఒక్కసారి ఆ శక్తి విడిచిపోయిన తర్వాత ఉన్న పాలంగా అన్నీ ఏమైపోతున్నాయి? నిష్ప్రయోజనం అయిపోతున్నాయి. కళ్ళున్నాయి కానీ చూడట్లేదు, చేతులున్నాయి ఎంత కొట్టినా కదలటం లేదు, నోరుంది ఎంత బుగ్గల మీద కొట్టినా మాటలు రావట్లేదు, చెవులున్నాయి ఎంత పిలిచినా పలకటం లేదు. అంటే వీటన్నిటి వెనుక ఒక అతీతమైన మహాశక్తి ఆ శరీరంలో ఉండేది. దానిది ఆ పేరు. అది ప్రపంచం చూడలేదర్రా, కనబడదు కూడా. ఈ ప్రపంచంలో ఏ నరుడు దానిని చూడలేడు. ఎలా చూడగలడు? శక్తిని ఎలా చూడగలడు? ఇదిగోండి, ఈ దీపాలు అడుగుతున్నాయి చూసారా, ఈ కాంతి లైట్స్, ఇవి వెలగడానికి కారణం ఏంటి? ఇదిగో మీ కంటికి కనిపించే వైర్లు గుండా వాటిలోనికి ఏం వెళ్తున్నది? అక్కడ పరిగెడుతూ గడగడగా శబ్దం చేస్తున్న జనరేటర్ ఉందో చూసారా, అంటే అది శక్తిని ఉత్పత్తి చేసేది. అక్కడ నుంచి అది బయలుదేరి వైర్లు గుండా, ఇదిగో ఈ గొట్టాలలోని ఆనుకున్న వైర్లు గుండా ఎప్పుడైతే ఆ బల్బుల్లోనికి ప్రవేశించిందో కాంతి మనకు కనిపించింది. అవునా? ఆ జనరేటర్ ఆపేయండి, ఏమైపోద్ది లైటు? ఇప్పుడు వెలిగింది కదండి,
వెలుగు వెలుగు అంటే వెలుగుతుందా? వెలగదు. కారణం, దానిలోనికి ప్రవేశిస్తూ ఉన్న శక్తి ఆగిపోయింది. ఇంకా అది పనిచేయదు. మళ్ళా పనిచేయాలంటే శక్తి ఇవ్వండి, మళ్ళీ వెలుగుతుంది. కనుక ఇప్పుడు వెలిగే దీని గొప్పతనమా, వెలిగించే దాని గొప్పతనమా? అది లేకపోతే ఎంత డాబుగా హంగుగా ఉన్న ఉపయోగం ఏముంది చెప్పండి? వెలిగించే శక్తి ప్రధానమైనది. అది పలికించడానికైనా, అది కనిపించడానికైనా, ఈరోజు మనం వాడుతున్న ప్రతిదీ శక్తి ద్వారానే పనిచేస్తుంది. శక్తి అదే మన శరీరంలో దాగి ఉన్న శక్తి, ఆత్మ. క్రీస్తు వారు అన్నారు, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనం. అది ఎందుకు పని చేయలేదు. అది ఉంటేనే దీని ఉపయోగం. అది లేదనుకోండి, అప్పటి వరకు కట్టుకున్న భార్య అని ఏమంటది, ఇంకొద్దండి తీసేయండి. ఎంతో ప్రేమించిన పిల్లలే ఇంకొద్దండి. ఎందుకు? మీ నాన్నగారు వద్దా నీకు? మా నాన్న లేడండి. మీ నాన్న ఈయన కాడండి. ఈయన కాడా? ఈయనేనండి. కానీ మరి ఇప్పుడు ఎందుకు వద్దన్నావు? ఆయన లేడండి లోన. ఎవరు లేరు? మీ నాన్న లేడు. మరి కనిపిస్తుంది ఎవరు? మీ నాన్న కాదు. అంటే జాగ్రత్తగా ఆలోచిస్తే శక్తి అనేది చాలా ప్రధానమైనది. మరి దాన్ని నువ్వు నమ్మాలా వద్దా? కంటికి కనిపిస్తున్న ఈరోజు మనిషి తయారు చేసిన ఈ విద్యుత్ శక్తినే మనిషి చూడలేకపోతున్నాడు, చూడలేడు. పవర్ కనబడదు, కేవలం దాన్ని మనం అనుభవించాలి. అలాగే ఈ శరీరంలో మనిషి దేనినైనా తెలుసుకోవాలి అంటే ప్రతి దానికి రుజువులు, సాక్ష్యాలు కంటికి కళ్ళ ముందు కనిపించేవిగా నీకు ఉండవు. కొన్నిటిని కేవలం అనుభవించి మాత్రమే తెలుసుకోవాలి. అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనేనండి అవి గొప్పవి. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పాలనుకున్నాను. స్వర్గం, నరకం, ఈ రెండు పదాలు మనం విన్నాం. ఇంతకీ స్వర్గం ఉందా? చూడలేదు, కానీ ఉందని నమ్మాలి. నరకం ఉందా? చూడలేదు, కానీ ఉందని నమ్మాలి. కొన్ని సందర్భాల్లో మనం ఎలా మాట్లాడుతుంటామంటే, మనిషి ఎక్కువగా ఆనందపడ్డాడు అనుకోండి, భయంకరమైన ఎండ వేడిలో అలిసిపోయి చెమటలు పట్టేసి ఒక మంచి ఏసీ గదిలోకి వచ్చి మంచి పరుపిచ్చి పడుకో అన్నాం అనుకోండి, అప్పుడు ఏమంటాడు? అబ్బా, స్వర్గంలో ఉన్నట్టుందిరా అంటాడు. అవునా? మనిషి ఏం మాట్లాడతాడు? నిజంగా స్వర్గంలో ఉన్నట్టుంది అంటాడు. అంటే వాడు అనుభవించే అనుభవంలో వాడు ఏమన్నాడు? ఆనందించటం స్వర్గం. అవునా? మంచి టైంలో, మంచి నిద్ర పడుతున్న టైంలో కరెంట్ పోయింది అనుకోండి, దోమలు వచ్చేసి మమ్మల్ని గుట్టేస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఏమంటాడు? బా, దోమలు నరకం చూపిస్తున్నారా అంటాడు. అంటే బాధ. సుఖం అనేసరికి స్వర్గం అనుకుంటున్నాడు, కష్టం కలిగేసరికి నరకం అనుకుంటున్నాడు. నిజమే. ఏమంటే అప్పుడప్పుడు కొంతమంది చూడండి, పేషెంట్లుగా మంచం మీద ఉంటారండి. వాళ్ళు కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు, మనిషి బ్రతికే ఉంటాడు. అప్పుడు వాడు ఏమంటాడు తెలుసా? ఏమండి, నరకం అనుభవిస్తానండి ఈ మంచం మీద నేను. నరకం. నరకం అంటే ఎక్కడికి వెళ్ళలేదు కదా. నరకం అనే పదాన్ని ఎందుకు ప్రయోగించాడు? బాధ. వాడే ఆనందంగా లేడు. కళ్ళ ముందే కాలు తెగిపోయినప్పుడు, కళ్ళ ముందే చెయ్యి తెగిపడిపోయినప్పుడు మనిషి అనుభవించే వేదన ఏమంటాడు తెలుసా? అమ్మో, ఒరే నరకం చూశాను రా నేను, నరకం చూశానంటాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? సంతోషాన్ని ఇచ్చేది స్వర్గం అయితే బాధను కలిగించేది నరకం. సంతోషం స్వర్గం, బాధ నరకం. ఇప్పుడు స్వర్గం నరకం అని మనం అనుకునే దాన్ని సంతోషం దుఃఖం అనుకుందాం. సంతోషం దుఃఖం. స్వర్గం నరకం అని చూడలేదు. పోనీ సంతోషం దుఃఖం మీరు చూసారా? సంతోషాన్ని చూపించడం చూద్దాం. నవ్వటం కాదు, నవ్వటం కాదు సంతోషం అంటే. దుఃఖం అంటే సంతోషం మనం చూడాలన్నా అది చూసేది కాదు, అది అనుభవిస్తే వచ్చేది. అలాగే దుఃఖం, అది కూడా మనం అనుభవిస్తేనే వచ్చేది. సంతోషమైన దుఃఖమైన
మనం అనుభవించి అనుభవపూర్వకంగా తెలుసుకొనవలసినవి మాత్రమే అవి. ఒక సంతోషము, ఒక దుఃఖము ఎలాగైతే అనుభవంతో తెలుసుకోవాలో, స్వర్గం నరకం కూడా అనుభవించి తెలుసుకోవాలి. అది నమ్మకంతో నమ్మాలి. ఏమంటే నాకు పుల్లడ తినాలని ఉందండి, ఇదిగో నిమ్మకాయ తింటున్నావు ఎందుకు? నమ్మకం, ఇది తింటే పులుపునిస్తుంది అని. అవునా? నాకు కారం తినాలని ఉందండి, కారాన్ని తింటే అది నువ్వు ఎలా తెలుసుకుంటున్నావు? అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నావు. ఏ మనిషి అయినా అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి ప్రియులారా. బాధను గాని సంతోషాన్ని గాని అనుభవించే గాని నీ ఆనందాన్ని నేనేం చూసి నాకు అర్థం కాదు. నేను అనుభవించలేను ఆనందాన్ని. మీరు ఆనందంగా ఉంటే నాకేం ఆనందం ఉండదు. అంటే ఎలా? నేను కూడా ఆనందాన్ని పొందాలి అంటే ఆ ఆనందం, ఆ సంతోషం నేను కూడా అనుభవించాలి. పదాన్ని చూచో మనిషిని చూచో కలిగేది కాదు అది. కనుక ప్రియులారా, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న ఈ లోకంలో స్వర్గము నరకము అని మనం వింటున్న ఈ పదాలు అనుభవపూర్వకంగానే మనిషి తెలుసుకోవాలి. అంటే ఖచ్చితంగా ఉన్నాయి. భూమి మీదే మనిషి అనుభవిస్తున్న సంతోషంలో స్వర్గం అంటున్నాడు, దుఃఖంలో నరకం అంటున్నప్పుడు బైబిల్లో దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా స్వర్గము నరకము ఈ రెండు ఉన్నాయి అనేది నువ్వు నమ్మగలిగితే బైబిల్ చెప్పిన సత్యం. అది భూమి మీద బ్రతుకున్నప్పుడే నమ్మి తీరాలి. నమ్మకపోతే మనిషి పడే వేదన ఏంటో, నమ్మితే మనిషికి కలిగే సంతోషం ఏంటో అది కేవలం మాటల్లోనే మేము చెప్పగలం. కానీ అది ఎప్పుడు మీరు తెలుసుకుంటారో తెలుసా? ఎప్పుడైతే ఈ శరీరాన్ని విడిచిపెడతారో, కన్ను మోస్తారో, లేదా ఈ శరీరంలో దాగి ఉన్న శక్తి ఈ శరీరాన్ని విడిచిపోతుందో అప్పుడు అర్థం అవుతుందండి. ఏ మనిషికైనా ప్రపంచంలో స్వర్గాన్ని గూర్చి గాని నరకాన్ని గూర్చి గాని తెలుసుకోవాలి అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాతేనండి మనకు తెలిసేది. బతుకున్నప్పుడు తెలుసుకోలేమా? ఏమిటి, తల్లి కడుపుల్లో మనం పడినప్పుడు ఈ లోకం ఉందని మనకు తెలుసా? చెప్పండి. అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నాం మనం అందరం. 9 మాసాలు తల్లి కడుపులోనే ఉండే వచ్చాం. తల్లి కడుపులో ఉన్నప్పుడు మీకేమైనా జ్ఞాపకాలు ఉన్నాయి? ఇప్పుడు చెప్పకండి. అమ్మ కడుపులో మీరున్నప్పుడు ఈ లోకం ఉందని, అందులో రంగులున్నాయని, రుచులున్నాయని, వాసనలు ఉన్నాయని మీరేమైనా తెలుసుకున్నారా? తెలుసుకోలేదు. మరి ఎప్పుడు తెలుసుకున్నారు? తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చిన తరువాత మీరు ఎదుగుతూ అన్నిటినీ మెల్లమెల్లగా ఒకదాని తర్వాత ఒకటి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇది పులుపు, ఇది తీపి, ఇది నిప్పు, ఇది చల్లదనం, వీటన్నిటినీ అనుభవంతో తెలుసుకున్నారు మీరు. అలాగే ఇది ఎందుకు చెప్పాను తెలుసా? పుట్టక ముందు ఈ లోకం కోసం మనకు తెలియదు. ఈ లోకాన్ని తెలుసుకోవాలి అంటే పుట్టాలి. ఈ లోకంలో రంగులు ఉన్నాయని తెలుసుకోవాలి అంటే పుట్టాలి. ఏంటి, తల్లి కడుపులోని శిశువుగా ఉండి అలా తల్లి కడుపులోని చచ్చిపోయాడు అనుకోండి, వాడికి ఏం తెలుసండి? ఏమీ తెలుసుకోలేడు. కనుక తెలుసుకోవాలి అంటే తల్లి కడుపులోంచి బయటకు రావాలి. అదే పుట్టుక, జన్మ అన్నారు దాన్ని. ఈ లోకం కోసం తెలుసుకోవాలంటే పుట్టాలి. స్వర్గం నరకం కోసం తెలుసుకోవాలంటే మనిషి చావాలి. చస్తేనే గాని వాటిని గురించి మనం తెలుసుకోలేము. మరణిస్తేనే గాని అవి ఉన్నాయన్న విషయాన్ని మనం అనుభవించలేము. అందుకే భూమి మీద దేవుడు బ్రతుకున్నప్పుడే ప్రతి మనిషికి చెప్పాడు జాగ్రత్త. ఏమని? నాయనా, స్వర్గం ఉంది, నరకం ఉంది, జాగ్రత్త. స్వర్గానికి వెళ్ళాలి అంటే ఈ పనులు చేయాలి, నరకానికి వెళ్ళాలి అంటే ఈ పనులు చేస్తే వెళతావు అని దేవుడు మనుషులకు చెప్పాడు. చెప్పిన తరువాత బ్రతుకున్నప్పుడు ఏం చేయాలి? మనిషి దాన్ని నమ్మాలి. చదివిన దానిని నమ్మాలి. అవునా, నేను మంచిగా బ్రతకకపోతే నరకానికి వెళ్ళిపోతానా? నేను మంచిగా బ్రతికితే పరలోకానికి వెళతానా? అవును, నీకు చెప్పినప్పుడు దాన్ని నమ్మాలి. ఏమండి, అప్పుడప్పుడు ఒక ఉదాహరణ మీకు చెప్తాను. చదువుకోలేని చూసి తల్లిదండ్రులు అంటారు, రే చదువుకోరా, నువ్వు చదువుకుంటే నీ బ్రతుకు బాగుంటుందిరా, నువ్వు చదువుకోలేదనుకో నువ్వు చాలా కష్టపడతావు, ఇబ్బంది పడతావు నువ్వు అని చెబుతుంటారు అప్పుడప్పుడు తల్లిదండ్రులు.
అప్పుడు వాడు ఏమంటాడో తెలుసా? ఇప్పుడు నాకు ఎన్ని ఎందుకులే చెప్తావు, నాకేమొద్దు, పట్టించుకోరండి చాలామంది. కానీ కొంతమంది తల్లిదండ్రులు చచ్చిపోయి వీళ్ళకి బరువు బాధ్యతలు వచ్చేసిన తర్వాత, వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలకి అనేసిన తర్వాత చెప్తారండి, మా నాన్న అమ్మ చిన్నప్పుడు చెప్పారండి చదువుకోమని. ఆ రోజు వాళ్ళు చెప్పిన మాట నేను వినుంటే ఈరోజు నాకు ఈ దశ వచ్చేది కాదండి. ఆ రోజు వాళ్ళు చెప్పినప్పుడు నేను విని చదువుకొని ఉంటే అండి ఈ రోజు నేను ఇది ఇబ్బందులు పడి ఉండేవాడిని కానండి, ఆనందంగా ఉండేవాడినేమో. అంటే ఎందుకంటారో తెలుసా ఆ మాట? ఒక మంచి మీకు వినబడినప్పుడు అది మనం అర్థం చేసుకోలేము. అప్పుడే వింటే బాగుపడతాం. ఒరే నువ్వు ఇప్పుడు కానీ చదువుకోకపోతే నీ భవిష్యత్తు బాగోదురా అన్నప్పుడు వాడికి ఎలా ఉంటుంది? ఆకతాయి కదండి. ఏమీ తెలుసుకోలేని దశ, అంత ఆనందంగా ఉన్నట్టు ఉంటుంది. మధ్యాహ్నం వేసరికి అమ్మ భోజనం పెట్టేస్తుంది, సాయంత్రం వేసరికి మళ్ళీ భోజనం వచ్చేస్తుంది, ఉదయం వేసరికి టిఫిన్ వచ్చేస్తుంది. ఎందుకు? అమ్మ బతుకుంది కాబట్టి, నాన్న కష్టపడి సంపాదిస్తున్నాడు కాబట్టి. నువ్వు పెద్దవాడైన తర్వాత అమ్మ ఇంకా ఉంటుందా? నాన్న ఇంకా ఉంటాడా? సంపాదిస్తాడా? లేదు. నీ భోజనం నువ్వే సంపాదించుకోవాలి, నీ భోజనం నువ్వే వండుకోవాలి. అంటే అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. చిన్నప్పుడు అది నీకు అనుభవం లేదు, ఏదో టైంకి భోజనం వచ్చేస్తుంది కదా అనుకుంటున్నావు, అది తెలియని దశ. కానీ అప్పుడే తల్లిదండ్రులు చెప్పారు, ఒరే నేను కొంతకాలం ఉంటాను, తర్వాత నేను ఉంటాను ఉండను, నువ్వు ఇప్పుడే జాగ్రత్త పడాలి, నేను బతుకుంటుండగానే నువ్వు బాగుపడాలి. ఇది మనుషులకు మంచిని నేర్పించేది అయితే బైబిల్ కూడా అండి మనుషులు బ్రతుకున్నప్పుడే స్వర్గం నరకం కోసం ముందుగా చెప్పి హెచ్చరిస్తుంది, జాగ్రత్త, ఇప్పుడు మీరు జాగ్రత్త పడకపోతే మీ భవిష్యత్తు దుర్భరంగా ఉంటుంది, ఇప్పుడు మీరు కష్టపడితే మీ భవిష్యత్తు ఆనందంగా ఉంటుంది. నమ్మాలి. ఒక మంచి మనకు వినబడినప్పుడు దాన్ని నమ్మాలి. నువ్వు చెప్పేవాడు నేను వినేవాడిని అనుకున్నావు అనుకోండి, ఇప్పుడు నీకేమవదు. కానీ ఎప్పుడైతే మనం కన్ను మోస్తామో లేదా ఈ లోకాన్ని విడిచిపెడతామో అప్పుడు స్వర్గం యొక్క విలువ, ఏమండి, నరకం యొక్క భయంకర పరిస్థితి మనకు అర్థమవుతుంది. అందుకే అటువంటి వాటి కోసం దేవుడు ఎన్నో విషయాలను సాక్ష్యాధారాలుగా రాయించాడు, బైబిల్లో రాయించాడు. ఒక మంచి మాట చూద్దాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయంలో బైబిల్లో దేవుడు చెబుతున్నాడు. ముందుగా 13వ వచనం, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 13వ వచనం అండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పో మార్గం వెడల్పుగా ఉంటుంది, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా పోవారు అనేకులు. భూమి మీద దేవుడు 2 మార్గాలను గురించి చెబుతున్నాడు. 2 త్రోవలు అంటే ప్రతి మనిషికి చెబుతున్నాడు చూడండి. ఏంటంటే మొదటిది ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడు. ముందు ద్వారం ఇరుగ్గా ఉంటదంట, అవునా? నాశనమునకు పో ద్వారం ఎలా ఉంటదంటే వెడల్పు, ఆ దారి విశాలం. ఒకటేమో ఇరుకుగా ఉంది, ఒకటేమో విశాలంగా ఉందట. కానీ ప్రజలందరూ దేని ద్వారా వెళ్ళాలనుకున్నారంటండి? విశాలము ద్వారమునే, దాని ద్వారా ప్రవేశించేవాడు అనేకులు. జీవమునకు పో మార్గము ఇరుకును, ఆ దారి సంకుచితమని ఉన్నది, దాన్ని కనుగొను వారు కొందరే. అంటే కష్టపడితే, ఇక్కడ నీవు భూమి మీద ఉన్నప్పుడు కష్టాలు అనుభవిస్తే, బాధలు అనుభవిస్తే నీవు పొందేది స్వర్గం. అదండి. భూమి మీద ఉన్నప్పుడు ఒకవేళ నువ్వు సుఖాలు అనుభవిస్తే నీవు పోయేది నరకం. అంటే ఇరుకు ద్వారమని వెళ్ళమంటున్నాడు భూమి మీద ఉన్నప్పుడు. విశాలంగా ఉన్న మార్గాన్ని వెళ్ళడం కాదు. మీరు స్వర్గానికి వెళ్ళాలి అంటే ఇరుకు మార్గాన్ని వెళ్ళండి. నాశనానికి పో మార్గం అన్నాడు చూడండి. విశాలంగా ఉన్న మార్గం ఎక్కడ తీసుకెళ్తుందట? నాశనమునకు పో ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది. కానీ సమాజం అంతా దేని కోరుకుంటుంది? విశాలంగా ఉంది కదండి, అలా వెళ్ళిపోతాను, నేను అలా వెళ్ళిపోతాను. వెళ్ళు, తప్పులేదు. కానీ అలా వెళ్ళటం వల్ల నువ్వు చేరే గమ్యం ఏంటో తెలుసా? నాశనం అంటున్నాడు చూడండి. కనుక భూమి మీద బ్రతుకున్నప్పుడే మనం నిర్ణయం తీసుకోవాలి. ఏంటా నిర్ణయం? ఇప్పుడు నేను ఇరుకు మార్గాన్ని వెళ్ళాలా, లేదంటే విశాలంగా ఉన్న అందరూ వెళుతున్న ఆ మార్గంలో నేను వెళ్ళాలా? ఎందుకంటే అందరూ అందులోనే వెళుతున్నారు, అందరూ ఆనందంగా అందులోనే వెళుతున్నారు. కనుక భూమి మీద ఉన్నప్పుడు ఈ నిర్ణయాన్ని మనం తీసుకోవాలని దేవుడు ముందుగా హెచ్చరించాడు. అందుకు బైబిల్లో మరొక మంచి మాట రాయబడిన చూడండి. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూడండి ప్రియులారా. ఇర్మియా గ్రంథం ముందుగానే దేవుడు హెచ్చరిస్తున్న మాటలు, ఆ మాటలలోని పరమార్థాన్ని మీరు చూడాలి. ఇర్మియా గ్రంథం
21వ అధ్యాయంలోని 8వ వచనం చూడండి ప్రియులారా. ఈ ప్రజలతో నీవిట్లను యెహోవా సెలవిచ్చిన, తండ్రి అయిన దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, చదవండి, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెడుతున్నాను. భూమి మీద బ్రతుకున్నప్పుడే దేవుడు చెబుతున్నాడు, ఒకటి జీవానికి వెళ్లే మార్గాన్ని, ఇంకోటేమో మరణానికి వెళ్లే మార్గం మీ ఎదుట నేను పెడుతున్నాను. ఇప్పుడు నిర్ణయం తీసుకోవలసింది మీరు. ఏ మార్గం గుండా మీరు వెళ్ళాలి? జీవ మార్గాన్ని వెళతారా, మరణ మార్గాన్ని వెళతారా? ఈ మార్గం గుండా వెళితే అన్ని ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు, కానీ వెళ్ళేది పరలోకం. ఈ మార్గం విశాలంగా ఉంది, అంత ఆనందం, కానీ చేరేది నరకం, బాధ. సరే, అంటే దేవుడు ముందుగా మనుష్యులతో హెచ్చరిక చేస్తున్నాడు. మొదట వీడు నమ్మడు, ఉందో లేదో వీడికి తెలియదు. పోనీ నమ్మే పరిస్థితికి వచ్చేసరికి అది కూడా కష్టాలా? పరలోకానికి వెళ్ళాలంటే నేను కష్టాలు అనుభవించాలా? నరకానికి వెళ్ళాలంటే భూమి మీద నేను సుఖాలు అనుభవించాలా? చూసారా, సుఖాలు అనుభవించే వాళ్ళందరూ నరకానికి పోతారా? కష్టాలు అనుభవించే వాళ్ళందరూ కూడా స్వర్గానికి వెళ్తారా? అదే దేవుడు చెప్పాడండి. స్వర్గం నరకం అంటే కష్టం, సుఖం, దుఃఖం, ఆనందం అనేది ఈ రెండు ఉన్నాయి అని నువ్వు నమ్మితే, అది నువ్వు తెలుసుకోవాలి అంటే మరణం తర్వాతే తెలుసుకోవడం అన్నది నిజమైతే, ఎందుకంటే చనిపోతే తెలుస్తుంది మనకి, అది అనుభవపూర్వకంగానే తెలియాలి. ఎవరో చెబితే మనం వినగలం అంతే, కానీ దానిలో ఉన్న ఇబ్బంది ఏంటో, కష్టం ఏంటో మనకు తెలియదు ప్రియులారా. కనుక మన స్వర్గం వైపు వెళ్ళాలన్నా లేదంటే నరకం వైపు వెళ్ళాలన్నా భూమి మీద ఉన్నప్పుడే నిర్ణయాన్ని తీసుకోవాలి. దేవుడు అంటున్నాడు, మీ ముందు మార్గాలను పెట్టాను, 2 మార్గాలు. ఈ 2 మార్గాల్లో ఎటువైపు వెళతావు? 2 వ్యక్తులను గురించి బైబిల్లో రాయబడిన నిజాన్ని చెప్పి రాత్రి ముగిస్తాను మీకు. ఏమండి, లూకా రాసిన సువార్త, యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నారండి. 2 వ్యక్తులను చెబుతున్నాడు ఆయన. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలో, ఏమండి ఒకసారి చూడండి బైబిల్లో. లూకా రాసిన సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చూడండి. ధనవంతుడనే ఒకడు ఉన్నాడు. అతడు ఊదారంగు బట్టలు, సన్నపు నార వస్త్రములు ధరించుకుని ప్రతిదినము బహుగా సుఖం, రోజు వీడికి ఆనందమే. ఏమండి, లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను. వీడు పేదవాడు, డబ్బులు లేవు వీడికి. వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండెను. అతని బల్ల మీద నుండి పొడి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని కోరును. కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఈ లోపు ఆ పేదవాడు దరిద్రుడు చనిపోయి, 22వ వచనం, ఆ దరిద్రుడు చనిపోయి, వాడు చనిపోయిన వెంటనే ఎవరు వచ్చారో చూడండి. చనిపోయిన వెంటనే ఎవరు వచ్చారు? దేవదూతల చేత అబ్రహాము రొమ్మును కానుకొనుటకు కొనుక్కోబడును. పేదవాడు చచ్చిపోయాడు. ఆ తర్వాత గొప్పవాడు కదండి, కాస్త డబ్బు ఉంది, కాస్త మంచి ఆహారం తిన్నాడు, జబ్బు వచ్చిన వైద్యం చేయించుకున్నాడు, కాస్త ఎక్కువ కాలం బ్రతికాడు. అయినా చావాలి ఏదో ఒక రోజు. చచ్చాడు వాడు కూడా. చచ్చిన తర్వాత ఏం జరిగింది? 23వ వచనం, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, వీడెక్కడికి వెళ్ళిపోయాడండి? ప్రతిరోజు భూమి మీద సుఖపడడానికి అలవాటు పడిన వీడు నరకానికి పోయాడు. ప్రతిరోజు కష్టాన్ని అనుభవించిన లాజరు సంతోషకరమైన ప్రదేశానికి వెళ్ళిపోయాడు, సుఖపడే ప్రదేశానికి వెళ్ళిపోయాడు అని మనం ఎలా చెప్పగలం? కిందకి వెళితే చెప్తున్నారు చూడండి బైబిల్లో. 24వ వచనం, తండ్రివైన అబ్రహామా నా ఎందుకు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చు. వెళ్ళిపోయిన ధనవంతుడు అక్కడ యాతన పడుతున్నాడండి, బాధ. చెప్పానే, నరకం. నరకం అనేసరికి నొప్పి, ఆవేదన, చెప్పుకోలేని బాధ, మంటలు. లాజరుని పంపు, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసెను. ఏమండి, మండిపోతున్నాడు అనమాట వాడు, మండిపోతున్నాడు వాడు అక్కడ. 25వ వచనం, అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా ఎలా బ్రతికావు? భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఎలా బ్రతికావంటే, నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించితివి. నీకు ఇష్టం వచ్చినట్టు బ్రతికావు, నీకు నచ్చినట్టు బ్రతికావు. నువ్వు ఈ రోజు నువ్వు అనుభవిస్తుంది బాధ. నీకు నచ్చినట్టు బ్రతికావు కనుక నీకు బాధ. కానీ లాజరు అలాగునే, లాజరు
కష్టం అనుభవించినని జ్ఞాపకము చేసుకును. భూమి మీద బ్రతుకున్నప్పుడు అది కష్టం అనుభవించాడు కనుక ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వైతే యాతన పెట్టబడుతున్నావు. చూసా ఇద్దరికి ఉన్న తేడా చూసారా? భూమి మీద ఉన్న పరిస్థితులు చనిపోయిన తర్వాత తారుమారైపోయి అక్కడ ఆనందంగా ఉన్నవాడేమో వేదనలోనికి వెళ్ళిపోయాడు, భూమి మీద వేదనలో ఉన్నవాడేమో సంతోషంలోనికి వెళ్ళిపోయాడు. స్వర్గం నరకం అనుభవం వచ్చేసింది వీళ్ళిద్దరికీ. చూసారా? ఒకరేమో సంతోషంలోనికి వెళ్ళారు, ఒకరేమో దుఃఖంలోనికి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు సంతోషం దుఃఖం ఈ రెంటిని మనిషి అనుభవించాలి అంటే ఏం కావాలి? ఈ భూమిని విడిచిపెట్టాలి. స్వర్గం నరకం ఉన్నాయన్న విషయం మనిషి నిర్ధారించుకోవాలి అంటే ఎవడో చూసొచ్చినోడు లేడండి. చూసొచ్చినోడు ఎవడో లేడు. కానీ ముందుగా దేవుడు తన పిల్లలు హెచ్చరిస్తున్నాడు, నాయన ఒకవేళ మీరు ఇలా బ్రతికితే మీరు స్వర్గానికి పోరు, ఇలా బ్రతికితే మీరు నరకానికి పోతారు. దేవుడు ముందుగా చేసిన హెచ్చరిక మాటలు మనిషి భూమి మీద బ్రతుకున్నప్పుడే విని మారాలి. అది కరెంటు తీగయో ముట్టుకోవద్దని చెప్పాడు, నువ్వేమనాలి? మంచి చెప్పాడు, విను. నువ్వు నాకు చెప్పేటోడులే అని అనుకుంటే పోయేది నువ్వే. అటు గోయందయ్యా అటు వెళ్ళకండయ్యా అని చెప్పారు, అయినా నువ్వు వెళ్ళిపోతే ఎవరికి నష్టం? ఒక మంచి మాట నీకు వినబడుతున్నప్పుడు ఆ మాట ప్రకారంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి సమాజం ఆలోచించాలి. కానీ ఈరోజు ఆలోచిస్తుందా? ఏం అవసరం అనుకున్నారు ఈ సభలు పెట్టడానికి? ప్రతి మనిషి చనిపోక ముందు స్వర్గం నరకం ఉన్నాయన్న విషయం తేల్చుకొని చావాలి. ఒకడంటాడు స్వర్గం లేదు నరకం లేదు, భూమి మీదే అన్నీ అంటాడు. భూమి మీదే అన్నీయా? బ్రతుకైనా ఏదైనా సంతోషమైనా దుఃఖమైనా అనుభవించాలి, భూమి మీదే ఉందంటున్నాడు. ఏమండి, భవిష్యత్తు గురించి ఆలోచన వాడికి లేదు. మంచి వాడికి చెబుతున్నా భవిష్యత్తును వాడు తెలుసుకోలేకపోతున్నాడు. భూమి మీద శరీరం బ్రతుకుండే కాలం చాలా చిన్ని కాలం, కానీ శరీరాన్ని ఆత్మ విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత జీవించే కాలం ఉంది చూశారు, అది అనంతమైన కాలం, చాలా ఎక్కువ కాలం. ఆ కాలానికి పరిమితి లేదు, ముగింపు లేదు. ముగింపు లేకపోతే నష్టం ఏంటనుకున్నారా? ముగింపు లేనప్పుడు నువ్వు స్వర్గానికి వెళ్ళావు అనుకో, ఎప్పటికీ నీ సంతోషానికి ముగింపు ఉండదు. అదే గాని పోతూ పోతూ నరకానికి పోయావు అనుకో, నీ వేదనకు ముగింపు ఉండదు. రెండు ప్రమాదమే. చూసారా? అంటే ముందుగా మీరు తెలుసుకోకపోతే, భూమి మీద బ్రతుకున్నప్పుడే ముందుగా మీరు ఆలోచించకపోతే, తరువాత మీరు పోయే లోకం ఒకవేళ భయంకరమైన నరకమైతే, వేదన స్థలమైతే, బాధపడే స్థలమైతే ఎలా ఉంటుంది? చాలా భయంకరంగా ఉంటుందండి. ఆ భయంకరంగా ఉండే ప్రదేశాన్ని గురించి దేవుడు అన్నాడు, నాయన నరకమున, మార్కు సువార్త 9వ అధ్యాయం చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం చూడండి. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అంటున్నాడు. చూడండి, అంటే ఒక్కసారి మనిషి నరకములోనికి వెళ్ళిన తరువాత అక్కడ చావు లేదు. నీ వేదన ఆగిపోదు. ఆగని వేదనలో, తీరని బాధతో, ఆరని మంటలలో మనిషి ఎప్పుడూ కాలిపోతూనే ఉంటాడండి. ముగింపు లేదా? ముగింపు లేదు, రాదు. అదండి ఉన్న భయంకర పరిస్థితి. ఒకవేళ అదృష్టవశాత్తు మీరు వెళ్ళటం, స్వర్గానికి వెళితే భాగ్యవంతులు మీరంతా, సంతోషం. కానీ ఒకవేళ వెళ్ళేది నరకమైతే, జారిపోయేది అగ్నిగుండమైతే, ఇందాక చెప్పినట్లుగా పాతాళమైతే ఎవరు తీసుకొస్తారు చెప్పండి దానిలో నుంచి? కనుక దానిలోనికి వెళ్లకుండా ఉండాలి అంటే భూమి మీద ఉన్నప్పుడే మనం ఎటు వెళుతున్నామో అన్నది సరిచూసుకోవాలి. ఆ మార్గాన్ని, అమ్మో నేను స్వర్గానికి వెళ్లే మార్గంలోనే వెళ్ళాలి, నరకానికి వెళ్లే మార్గంలోనికి వెళ్ళకూడదు నేను, ఎందుకంటే అక్కడ ముగింపు లేదు, ఇంకా నేను తిరిగి రాను, నేను రాలేను. కనుక ప్రియులారా, ఈరోజు భూమి మీద బ్రతుకున్నప్పుడే మనిషి ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తాను వెళ్ళని లోకం, చూడని లోకం, అనుభవించని లోకం ఉందని నమ్మాలి. ఎప్పుడు? భూమి మీద బ్రతుకున్నప్పుడే. భూమి మీద బ్రతుకున్నప్పుడు ఒకళ్ళ నమ్మకుండా కన్ను మూసాడో ప్రమాదం అతనికి వస్తుందర్రా. ప్రమాదంలోనికి జారిపోతాడు. ఆ తరువాత ప్రమాదం నుంచి ఎవ్వరు అతను తీసుకుని రాలేరు. దేవుడు చెప్పేశాడు, నరకమున వారి పురుగు చావదు,
అగ్ని ఆరదు. ఇందాడేమన్నాడు? ఇందాడు ధనవంతుడు చనిపోయినవాడు, భూమి మీద సుఖపడ్డానికి అలవాటు పడినవాడు, యాతన పెట్టబడుతున్నాను నేను, నా బాధ. అటువంటి బాధలోనికి మనం జారిపోకుండా ఉండాలి అంటే భూమి మీద ఉన్నప్పుడే మంచి నిర్ణయం, దేవుడు పెట్టిన 2 మార్గాల్లో పరలోకానికి నడిపించే మార్గాన్ని తెలుసుకోవాలి. మరి ఆ మార్గాన్ని ఎలా అండి తెలుసుకుంటాం? ఆ మార్గం తెలియాలంటే భూమి మీద ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన ఎవరో కాదండి, 2000 సంవత్సరాల క్రితం భూమి మీద అడుగు పెట్టిన ఒక మహాశక్తి, శక పురుషుడు అని పిలిచింది. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన చెప్పాడు, మీరు ఒకవేళ పరలోకానికి వెళ్ళాలి అంటే నేనే మార్గం. ఆయన నడిచిన మార్గంలోని వెళితేనేనండి ఏంటి పరలోకానికి చేరేది. ఆయన ఎటువంటి మార్గంలో వెళ్ళాడు? యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూడండిరా. సంతోషం లేదు, సుఖం లేదు, ఆనందం లేదు, ఆస్తి లేదు. అవునా? ఏముంది చెప్పండి ఆయనకి? భూమి మీద బ్రతికిన కాలమంతా ఎలా బ్రతికాడు ఆయన? తన చుట్టూ ఉన్న సమాజానికి నరకానికి వెళ్లకుండా స్వర్గానికి వెళ్లే మాటలు చెబుతూ బ్రతికాడు. అందులో ఆనందం లేదు ఆయనకి, అందులో సరైన భోజనం లేదు, సరైన పడక లేదు, ఆయనకి సరైన సుఖం లేదు. ఎందుకు కష్టపడ్డాడో తెలుసా? ఆయన ఎందుకంత వేదన అనుభవించాడో తెలుసా? భయంకరమైన వేదన తన ఆత్మ తరువాత అనుభవించకుండా ముందుగానే నేను బ్రతుకున్నప్పుడే కష్టపడాలి నేను. అదండి ఆయన మార్గంలో మనకు చూపించింది. కనుక ఇప్పుడు ఆయన చూసిన తర్వాత మనం ఏమనుకోవాలి? కష్టపడిన వాడికి స్వర్గం, సుఖపడిన వాడికి నరకం ఖచ్చితం. అందులో ఏ మార్పు లేదు అందులో. కాబట్టి ఇప్పుడు మనం ఇంకా బ్రతికే ఉన్నాం అంటే ఇంకా ఛాన్స్ ఉంది మనకి. ఇంకా మనం చచ్చిపోలేదు, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. చనిపోక ముందే ఎటు వెళ్ళాలి, ఏ మార్గాన వెళ్ళాలి అన్న నిర్ణయం చచ్చిపోయిన తర్వాత తీసుకుంటే ఉపయోగం లేదర్రా. బ్రతికుంటుండగానే మనిషి తీసుకోవాలి. బ్రతికున్నప్పుడే మనిషి ఆ నిర్ణయాన్ని తీసుకుంటే అప్పుడు మనిషి చక్కటి నిర్ణయాన్ని, అది ఏంటో నరకానికి పోయే వైపు కాదు, పరలోకానికి తీసుకుని వెళ్ళి యేసుక్రీస్తు మార్గంలో నడవాలి. అందుకే యేసుక్రీస్తుని వెంబడించిన అపోస్తలులకు సుఖం లేదర్రా, క్రైస్తవులకు సుఖం లేదర్రా, సంతోషాలు ఆనందాలు లేవర్రా. ఎవడైనా నువ్వు క్రైస్తవుడు అయినందుకు ఏమన్నాడు బైబిల్లో? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఏముందో తెలుసా అండి? 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనాను నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే, క్రీస్తుని వెంబడించాలి అంటే, ఆయన మార్గంలో నడవాలి అంటే క్రైస్తవుడుగా మారాలి. ఒకవేళ క్రైస్తవుడుగా మారితే నువ్వేం చేయాలి? క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాలి. ఏమండి, మరి బాధలు ఏమైనా అనుభవిస్తున్నారా దేవుని కోసం? ఏమండి, దేవుని కోసం ఏమైనా బాధలు అనుభవిస్తున్నారా? ఈ సభలు పెట్టడానికి చాలా డబ్బు ఖర్చు అయిందండి. ఎలా వస్తుంది? కష్టపడాలి, బాధపడాలి, పని చేసేటప్పుడు వేదన. అలా చేయటం వల్ల అనేక మందికి మాటలు వినిపించగలం. అవునా? బాధ, క్రైస్తవుడైనందుకు బాధ. ఈరోజు క్రైస్తవులే ఏమండి మాకు బోల్డ్ బాధలు ఉన్నాయండి, ప్రభువు నమ్ముకుంటాడు మా బాధలు పోతాయని అడుగుతారండి. భూమి మీద ఉన్న చిన్న జీవితంలో బాధలు పోగొట్టుకుందామని చూస్తున్నారు అమాయకులు. ఈ చిన్ని బాధ పోయినా ఇంకా భయంకరమైన బాధ ఉంది నీకు. ఈ తాత్కాలికమైన బాధలు పోగొట్టుకుందాం అనుకుంటున్నావేమో, కానీ చాలా పెద్ద బాధలోనికి నువ్వు వెళ్ళిపోతావు. కనుక ఆ పెద్ద బాధలోనికి నువ్వు వెళ్లకుండా ఉండాలి అంటే భూమి మీద ఉన్నప్పుడే ఏం చేయాలి? ఏం తెలుసుకోవాలి? యేసుక్రీస్తు వారు ఏ మార్గంలో నడిచాడో ఆ మార్గాన్ని తెలుసుకొని ఆ కష్టతరమైన ఇరుకు కలిగిన మార్గంలో నడవాలి. ఈరోజు ఎవరండి ఇబ్బంది పడ్డానికి, కష్టపడ్డానికి, శ్రమ పడ్డానికి ఇష్టపడుతున్నారు? ఈ మాటలు చాలా మందికి తెలియవర్రా. తెలియని వాళ్ళ కోసం మీరేం శ్రమ పడాలనుకున్నారు చెప్పండి? నాకు ఈ శ్రమ అంతా వద్దండి, నేను హ్యాపీగా ఇంటికి వెళ్తాను, భోజనం చేస్తాను, నా డబ్బు సంపాదించుకుంటాను, ఇల్లు కట్టించుకుంటాను, పెళ్లి చేసుకుంటాను, పిల్లలకి అంటాను, వాళ్ళు చదివించుకుంటాను, ఇంతేనే నా జీవితం అనుకున్నారా? మీ ప్రాణం అపాయంలోనికి వెళ్ళిపోతుంది. భూమి మీద ఎందరో తమ జీవితాలు సుఖపెట్టుకోవాలనుకున్నారు. ఏమండి,
నేను పుట్టినందుకు మంచి ఇల్లు కట్టుకోవాలండి, పుట్టినందుకు నేను బాగా డబ్బు సంపాదించుకోవాలండి, పుట్టినందుకు నేను బాగా పొలాలు సంపాదించుకోవాలండి, ఆస్తులు సంపాదించుకోవాలండి. వీటిని ఒకవేళ నువ్వు సంపాదించుకోవాలి అనుకుంటే సుఖపడు. కానీ ఒకరోజు నువ్వు పోవాలి ఈ శరీరాన్ని విడిచిపెట్టి. అప్పుడు నీకు వచ్చే ప్రతిఫలం ఏంటో తెలుసా? ధనవంతుడితో చెప్పాడు, నీవు భూమి మీద నీకు ఇష్టము వచ్చినట్లు సుఖం అనుభవించవు, కనుక ఇక్కడ నువ్వు యాతన పెట్టబడుతున్నావు. కనుక ఇప్పుడు యాతన పెట్టబడకుండా ఉండాలి అంటే భూమి మీద మనిషి ఏం చేయాలి చెప్పండి? ఈ సమాజాన్ని కాపాడడం కోసం, నీ జీవితంలో నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుణ్ణి ప్రకటించటం కోసం కష్టపడాలరా. డబ్బు సంపాదించాలి, 10 మందికి వినిపించడానికి సహాయపడాలి, అవసరమైతే నీవే నడుచుకుంటూ వెళ్ళి చెప్పాలి, ప్రకటించాలి. క్రైస్తవుడైనందుకు ఏం చేయాలి? బాధ. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. మరి ఎంతమంది ప్రకటిస్తున్నారు? వినడానికి వచ్చాం మనం, అవునా? నేనైతే ప్రకటించడానికి వచ్చాను, మీరు వినడానికి వచ్చారు. మరి విన్న మీరేం చేయాలి? ప్రకటించాలి. ప్రకటిస్తున్నావా? విని వెళ్ళిపోతున్నాం అంతే, ప్రకటన లేదు. మరి ప్రకటించకపోతే ఎలా? ప్రకటిస్తేనే కష్టం, ప్రకటిస్తేనే వేదన, ప్రకటిస్తేనే బాధ. అదే క్రైస్తవుడైనందుకు బాధ. కనుక భయంకరమైన నరక గుండానికి మనం జారిపోకుండా ఉండాలి అంటే భూమి మీద బ్రతుకున్నప్పుడే ఏం చేయాలి? భూమి మీద బ్రతుకున్నప్పుడే దేవుని కొరకు కష్టపడాలి. యేసుక్రీస్తు ఎలా కష్టపడ్డారు, ఆయన తర్వాత శిష్యులైన అపోస్తలులు ఎలా కష్టపడ్డారు, అపోస్తలుల తర్వాత సంఘమైన క్రైస్తవులు ఎలా కష్టపడ్డారు. మరి ఈరోజు దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి మీరేం కష్టపడుతున్నారో ఈ రాత్రి ఆలోచించుకోండి. సుఖపడ్డానికి అలవాటు పడ్డారు, మిమ్మల్ని ఎవరు అడగరు. మీరు ఎందుకు ఇలా చేస్తారని ఎవ్వరూ ప్రశ్నించరు. కానీ నీ ఇష్టము వచ్చినట్లు నువ్వు బ్రతకొచ్చు. వీటన్నిటిని గూర్చి దేవుడు నేను లెక్క అడుగుతాడు ఒక రోజు. ఏమని? ఎవరి కోసం బ్రతికావు, ఎవరి కోసం నువ్వు ఆనందించావు? నా కోసం కాదే, నా కోసం కాదే నువ్వు పడిన కష్టం, నీ కోసం. ఎందుకై నువ్వు కష్టపడ్డావు? నా కొడుకుని చదివించడం కోసం అండి. ఎందుకై నువ్వు కష్టపడ్డావు? మా అమ్మాయికి పెళ్లి చేయడం కోసం అండి. నువ్వెందుకు కష్టపడ్డావు? మా పిల్లలకి ఇల్లు కట్టించడం కోసం అండి. ఇల్లు కట్టించావు, పెళ్లి చేసావు, చదివించావు, చివరికి నువ్వు చచ్చావు. అంటే ఈ కష్టం అంతా ఎవరి కోసం? నీ కోసం, నీ కుటుంబం కోసం. నా కోసం ఏది? నా కోసం కష్టం ఏదైనా దేవుడు అడుగుతాడు. అలా దేవుని కొరకు కష్టం అనుభవించని ఏ మనిషి అయినా పోయేది నరకం. అది ఒకవేళ ఇప్పుడు చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోయినా ఈ మాట మీ మెదడులో భద్రపరుచుకోండి. మీరు కన్ను మూసిన మరుక్షణం వెళ్ళిపోయే భయంకరమైన ప్రదేశం నరకగుండం. ఇంకక్కడి నుంచి తిరిగి రావటం అన్నది లేదు. ఒకవేళ తిరిగి రావడం అనేది ఉందంటే ఈ పాటికి మన ముందు చచ్చిపోయిన చాలా మంది వచ్చేసి ఉండాలి. వచ్చారా? ఎవ్వరూ రాలేదు. ఇటు నుంచి పోవడమే కానీ అట్నుంచి ఎవ్వరూ రావటం లేదు. అది చచ్చిపోయిన తరువాత నరకం నుంచి రాలేరు, స్వర్గం నుంచి రాలేరు. స్వర్గం నుంచి రావాల్సిన అవసరం లేదు వాళ్ళకి, ఎందుకంటే ఆనందంలో ఉన్నారు. కానీ నరకంలో ఉన్న వాళ్ళు ఒకరు బాధపడినా ధనవంతుడైతే బాధపడుతున్నాడు. నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, ఎలాగైనా వాళ్ళకి చెప్పాలి, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అనేసాడు అబ్రహాం. కారణం, నువ్వు వెళ్ళే అవకాశం ఉండదు. కనుక ఈ సందర్భం విన్న తర్వాత మనం ఏం చేయాలో తెలుసా? భయపడాలి. ఏంటా భయం అంటే? భూమి మీద ఉన్నప్పుడే కష్టపడాలన్నమాట. అందుకే దేవుడు ఒక మాట అంటాడు ప్రసంగి గ్రంథంలో. చివరిగా ఆ మాట చదివి మనం ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం ఏమండి, ఇవ్వండి ఒకసారి బైబిల్. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా, నీ యవన కాలమందు సంతుష్టిగాను ఉండు, పర్లేదు, అవునా? అయితే నీ యొక్క ఇష్టము చొప్పున, నీ కోరిక చొప్పున నిన్ను తీర్పులోనికి తెచ్చును. జ్ఞాపకముంచుకో, నువ్వెలా బ్రతుకోవన్నది నిన్ను తీర్పులోనికి తెస్తానంటున్నాడు. చూడండి, చూసారా? నువ్వు బ్రతికెలాగైనా బ్రతుకు, కానీ వీటన్నిటి విషయమే దేవుడు నిన్ను ప్రశ్నిస్తాడు. ఎవరి కోసం కష్టపడ్డావు, ఎవరి కోసం ఆనందించావు, ఎవరి కోసం తిరిగావు, ఎవరి కోసం అలసిపోయావు, ఎవరి కోసం 60 సంవత్సరాల జీవితాన్ని ఖర్చు చేసావని దేవుడు అడుగుతాడు. అప్పుడు నీ దగ్గర సమాధానం ఏంటి? నీ కోసం దేవుడు నువ్వు చెప్పగలవా? చెబితే ధైర్యంగా చచ్చిపో, పర్వాలేదు.
స్వర్గం నీ కోసం ఎదురు చూస్తుంది. లేదా సమాధానం నీ దగ్గర లేదా, అయితే నరకం నీ కోసం ఎదురు చూస్తుందని తెలుసుకోవాలి. అదేనండి చెబుతున్నాడు. ఏమని? నీ కోరిక చొప్పున, నీ దృష్టి ఇష్టము చొప్పున ప్రవర్తించుము. వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చును. తీర్పులోనికి తెస్తానంటున్నాడు చూడండి. తీర్పులోనికి తెచ్చును. వెళ్ళిపోతాం మనం తీర్పులోనికి. అలా తీర్పులోనికి మీరు వెళ్లకుండా ఉండాలి అంటే ప్రియులారా, భూమి మీద ఉన్నప్పుడే దేవుడు చెప్పిన ఇరుకు మార్గం, కష్టతరమైన మార్గం, ఇబ్బంది అయినా, ఏమండి ఒకడు ఐఏఎస్ కలెక్టర్ అయ్యాడంటే ఊరకనే అయిపోయాడండి. కలెక్టర్గా వాడు మారాడంటే ఎన్నో రాత్రులు నిద్రలేదు వాడికి. ఎంతో కష్టపడి చదువుకున్నాడు వాడు. కష్టపడితేనే కానీ సుఖం దక్కదు ఎవరికేని. అవునా? కష్టపడి పొలం దున్నాలండి, లేదంటే భోజనం ఎలా వస్తా చెప్పండి? రైతుకు అన్నం రావాలి అంటే కష్టపడి ఎండలో పొలం దున్నాలి, నీరు పెట్టాలి, ఏమంటే విత్తనాలు చల్లాలి, ఆ తర్వాత కొయ్యాలి, తర్వాత మళ్ళా నాటాలి, ఆ తర్వాత ప్రతిరోజు దానికి మందు కొట్టాలి, ఎదురు చూడాలి, పని చెయ్యాలి. అప్పుడు కొన్ని నెలల తర్వాత నువ్వు తినే ఆహారం, బ్రతుకు తెరువు వస్తుంది నీకు. నువ్వు బ్రతకటం కోసం భూమి మీదే ఇంత కష్టాలను అనుభవిస్తున్నప్పుడు పరలోకంలో శాశ్వతంగా స్వర్గంలో బ్రతకటం కోసం భూమి మీద ఎంత కష్టపడాలి మీరు ఆలోచించండి. రాత్రి కష్టపడకపోతే, దేవుని కొరకు మీరు ఒకవేళ బాధ అనుభవించకపోతే దేవుడు మిమ్మల్ని తీర్పులోనికి తెస్తాడు. అప్పుడు మీ దగ్గర ఏముంది? సమాధానం. సమాధానం సిద్ధపడండి ప్రియులారా. ఇది చెప్పడానికి వచ్చాం మీ మధ్యకు. మీ ధనాన్ని ఆశించో, లేదా ఇక్కడంటూ ఒక సంస్థను స్థాపించడానికో మేము రాలేదర్రా. భూమి మీద మనిషి కన్ను మూయక ముందు ఏం తెలుసుకోవాలో అది మీ కళ్ళకు కట్టినట్లుగా చెప్పాలి, ఒప్పించాలి. నువ్వు నమ్మను అంటే కుదరదు, నమ్మి తీరాలి. అనుభవంలోనికి వస్తాయి కొన్ని విషయాలు, ఇప్పుడు నీకు అనుభవానికి తెలియవి. నువ్వు అనుభవంలోనికి వెళ్ళక ముందే, భూమి మీద ఇంకా బ్రతికి ఉన్నప్పుడే, చావక ముందే అనేక విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడినవాడు జ్ఞానవంతుడు. జాగ్రత్త పడక తన జీవితాన్ని నిష్ప్రయోజనం చేసుకున్నవాడు ధనవంతుడు లాంటి భయంకరమైన పాతాళ గుండానికి జారిపోయేవాడు. మీరు ధనవంతుడులా పాతాళ గుండానికి జారకుండా స్వర్గానికి వెళ్ళే మార్గంలోని వెళ్ళాలని నేను కోరుకుంటున్నారా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, దేవా, నీ పిల్లలు నీ కొరకు బ్రతకాలని, కష్టపడాలని, తీర్పులోనికి రాకుండా ఉండాలి అని, ఇదిగో నీ పిల్లలు శ్రమించి త్యాగం చేసి తమ కష్టపడిన కష్టార్జితాన్ని తమ కొరకు వాడకుండా ఇదిగో ఈ మంచి మాటలు వినిపించడానికి వాడారు తండ్రి. వారికి పరలోకంలో ప్రతిఫలాన్ని మీరు సిద్ధం చేస్తున్నారని మాకు తెలుసు. ఇదిగో విన్న నీ పిల్లలు కూడా జీవించే మిగిలిన కాలంలో తమ కొరకు కాక మీ కొరకు జీవించేవారుగా, తమ ఆత్మలను స్వర్గానికి కొనిపోయేవారుగా మారగలుగుటకు వారి మనస్సులను మేల్కొల్పవలసిందిగా ప్రార్థిస్తూ, ఈ సహాయంలో, ఈ సువార్త కార్యక్రమంలో తమ కష్టాన్ని వెచ్చించిన ప్రతి ఒక్కరి కొరకు పేరు పేరున వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ, వారందరినీ సన్మార్గంలో, స్వర్గానికి పోయే మార్గంలో నడిపించే బాటలో వారిని ప్రోత్సహించి ముందుకు నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ, కూడి వచ్చిన నీ పిల్లలందరూ వారిని దీవించండి. వారి ఇంటికి వెళుతున్నారు, క్షేమంగా తీసుకుని వెళ్ళండి. ఈ ప్రాంతంలో అనేక మంచి మాటలను అందిస్తున్న ఎందరో కాపరులు, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో ఆత్మలు నరకానికి పోకుండా స్వర్గం దిశలో వారిని నడిపించడానికి వారు పడుతున్న ప్రయాసం ఫలభరితం చేయండి. దేవా, నీ పిల్లలందరినీ నీ వాక్యం ద్వారా మేల్కొల్పండి. తిరిగి రేపటి దినం నీ మాటలు వినే అవకాశాన్ని ప్రసాదించండి. క్రీస్తు వారి పవిత్ర నామములో ఈ విజ్ఞాపనలు మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడేండి నడిపించునుగాక. ఆమేన్.